నరేష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీకు మ్యారేజ్ అయిందా? లేదండి. నా ఒకటి అడగంటారా మీరు కూడా? ఐ థింక్ అల్లరి ఇస్ లైక్ ఆ సినిమా చేయటం నా అదృష్టం పెద్ద వరం అండి. ఎందుకంటే ప్యాంటేస్ గురించి చొక్కా వేసుకుపోతే మా నాన్న పిలిచి వచ్చేసా. నాకు తెలిసి 2 షిఫ్ట్లో 3 షిఫ్ట్లో 4 షిఫ్ట్లో వర్క్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇయర్లీ ఐ థింక్ 5-6 ఫిలిమ్స్ మీవే ఉండేది ఆ ఇయర్లో. కొన్ని ఇయర్స్లో బాగా హెక్టిక్గా ఉండేది. బట్ అదే టైంలో కొంచెం నరేష్ షూటింగ్కి కొంచెం లేట్గా వస్తాడు, మార్నింగ్ అవర్స్లో కొంచెం లేట్ వస్తాడు అనేది కూడా నేను విన్నాను. ఇప్పుడు ఎవరు లేట్ గురించి మాట్లాడట్లేదు. గమ్యం గురించి వస్తే మీకు నంది అవార్డు తీసుకొచ్చిన సినిమా స్పెషల్ అప్రిషియేషన్. నంది అవార్డు వద్దని వీళ్ళు నంది అవార్డు కొట్టావు కదా అంటే అనుకోకుండా 29th చేయాల్సింది నా బర్త్డేకి వచ్చిందండి. ఆ రోజుతో నేను వెళ్ళిపోవాలి. నెక్స్ట్ డే విశాఖ ఎక్స్ప్రెస్కి జాయిన్ అవ్వాలి. 1వ తారీఖు నుంచి 6 డేట్లు ఇచ్చాను. మచ్చా ఏమనుకోవద్దు బర్త్డే రోజున అంటే నేను పర్లేదు మచ్చా. అమితాబ్ బచ్చన్ గారు కూడా అదే సినిమాలో చేశారంట. ఆయన నాన్నగారి సినిమాలను రీమేక్ చేయాలనేది ఏదైనా ఉండిందండి? ఏదైనా చేయాలనిపిస్తే ఏం చేస్తారు? ఎలా ఉంటుందని ఒక ఐడియా అనుకున్నాను, వేగ్గా అనుకున్నాం, 2-3 అనుకున్నాం కాదండి. ఈవీ గారు లేనందుకే నరేష్కి కొంచెం ఫ్లాప్లు వస్తున్నాయి, ప్రాపర్గా ల్యాండ్ అవ్వట్లేదు సినిమాలు, కామెడీ సినిమాలు. కానీ అలానే కదా, మా నాన్నగారు కూడా ఫ్లాప్ తీశారండి. అంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ చెప్పడం ఏంటంటే, సార్ మీ సినిమా మీరు ఉన్నారని కొన్నామండి, సినిమాలో మొత్తం మీరు లడ్డు బాబు ఉన్నాడు, ఎందుకంటే మార్నింగ్ 4 o'clock కాఫీ టీ తాగి ఉండండి, లిక్విడ్స్ తప్ప ఇంకా తింటానికి లేదు. సో దోస్ వర్ ద ఎక్స్పెరిమెంట్లు అండి. దాని తర్వాత అనిపించింది ఇంకా ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు అని ఆపేశానండి. అలా నరేష్ ఇయర్ నుంచి ఒక 3-4 ఫిల్మ్స్తో 4 ఫిల్మ్స్ ఉంటాయండి. అలా మీరు పక్కన పెట్టుకున్న కథల్లో ఒక జెండా అని కథ విన్నాను నేను. అదేంటి పాన్ ఇండియా? పాన్ ఇండియా కదండి, నేను అసలు పాన్ ఇండియా సినిమాలు చేయదలుచుకోవట్లేదు. అంటే బచ్చలమల్లి విషయానికి వద్దాం. నేను చాలా విన్నాను ఆ సినిమా గురించి, మీ క్యారెక్టర్ గురించి. అది ఒక డిఫరెంట్ అంటే చాలా పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ అండి. యూ లవ్ హిమ్, యూ హేట్ హిమ్. బచ్చలమల్లి ఇస్ దట్ వే అండి. హిట్ అవ్వాలండి నా పేరు పెడుతున్నారు.